ఐడియా మరి ఎంత పాజిటివ్గా ఉందామని అనుకున్నప్పటికీ కూడా ప్రతి క్షణం మీరు ఎంత ఏదో వర్క్ చేస్తున్నా, మీరు ఎంతో బిజీగా ఉన్నా, మీ లోపల మాత్రం ఇటువంటి నెగిటివ్ థాట్స్, ఏదైనా అంతకుముందు జరిగిన గొడవల గురించి కావచ్చు, ఎవరైనా మీ లైఫ్ నుంచి మిస్ అయిన పర్సన్స్ గురించి కావచ్చు, మీరు మిస్ చేసుకున్న కొన్ని ఆపర్చునిటీస్ కావచ్చు, అవి ఎక్కువ గుర్తొస్తూ మన యొక్క ఫోకస్ని మనం ముందుకు తీసుకుపోనివ్వకుండా, అండ్ అదేవిధంగా ఆ థాట్స్ వల్ల మనం ప్రతి క్షణం ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం వల్ల ఏదో ఒక తెలియని మైండ్ సెట్లో ఉన్నట్లయితే మన లైఫ్లో ఎదురవుతున్న బ్లాకేజెస్లో మనం చాలా నెగిటివ్ బ్లాకేజెస్లో ఉన్నామని అర్థం. మరి అటువంటి నెగిటివ్ బ్లాకేజ్ నుంచి ఎలా ఈజీగా బయటికి రావాలి, మన ఫోకస్ అనేది ఒక పాజిటివ్గా ప్రతి క్షణం మనం ఎంతో ఆనందంగా రిలాక్స్గా ఉండాలంటే మీరు చేయవలసిన ఈ 3 రూల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రూల్స్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఈజీగా మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు. నెంబర్ 1 వచ్చేసి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మీరు ఈ ప్రజెంట్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాని గురించి కాకుండా ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీరు ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మిస్ అయిందో దాని మీద కాకుండా మీ ముందున్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సెకండ్ వచ్చేసి మీరు ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ గుర్తు రావడం కావచ్చు, ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఆ థాట్స్ గుర్తు రావడం కావచ్చు, ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఆ ఏ సిచ్యువేషన్స్లో ఆ థాట్స్ గుర్తొస్తున్నాయో దాన్ని గుర్తించాలి. దాన్ని బ్రేక్ చేసినట్టయితే మనం ఈజీగా అందులోంచి బయటికి రాగలుగుతాం. మరి దాన్ని బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎక్కడ నెగిటివ్ థాట్స్ వల్ల మనం డిస్టర్బ్ అవుతున్నామో దాన్ని గుర్తించాలి. థర్డ్ స్టెప్లో వచ్చేసి పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒక నెగిటివ్ థాట్స్, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందంటే కంపల్సరీగా మీ పొజిషన్, మీ యొక్క హెడ్ కానీ మీ యొక్క బాడీ పొజిషన్ బెండింగ్లో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ రావడం జరుగుతుంది. మీరు ఈ నెగిటివ్ థాట్స్ నుంచి అంటే మీ యొక్క ప్యాటర్న్ బ్రేక్ అనేది చేయాలి. ప్యాటర్న్ బ్రేక్ ఎలా చేయాలి? పైకి చూడడం కావచ్చు, చెస్ట్ అప్ చేయడం కావచ్చు, హే ఇట్స్ టైమ్ డబుల్ హ్యాపీనెస్, ఇట్స్ టైమ్ డబుల్ హ్యాపీనెస్, ఇలాంటి ఏదైనా ఒక బాడీ లాంగ్వేజ్ వల్ల మీరు పాజిటివ్లోకి రాగలుగుతారు. మీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని ఐలో ఉన్నప్పుడు మీకు నెగిటివ్ ఛాన్స్ అస్సలే గుర్తు రావడానికి, నెగిటివ్ ఛాన్స్ గుర్తు రావడానికి ఛాన్సే ఉండదు. ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి? దాన్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ చెప్పాలి. ఎస్, నేను ఎంతో పాజిటివ్ పర్సన్, నేను ఎంతో ఎనర్జెటిక్ పర్సన్, ఎంతో మోటివేషన్ పర్సన్, నేను ఏదైనా వర్క్ని ఈజీగా చేయగలుగుతా, ఐ లవ్ టేకింగ్ రిస్క్, ఇలా ఏవైనా పాజిటివ్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ 4 స్టెప్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎన్నడూ కూడా మీరు నెగిటివ్ థాట్స్ మీకు గుర్తురావు. ఒకవేళ గుర్తొచ్చినా అందులోంచి ఈజీగా బయటికి రాగలుగుతారు, మీ ఫోకస్ని పెంచుకోగలుగుతారు. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో 4 అని టైప్ చేయండి.